ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ శత్రువు ఇప్పుడు కేవలం 2 రోజుల అతిథి మాత్రమే. కానీ తక్కువ సమయంలోనే మీరు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మీ కళ్ళు తెరవండి, మీ చెవులు తెరవండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు బహుశా మీ జీవితంలోనే అతిపెద్ద మలుపు తిరిగే అద్భుత క్షణాలు కావచ్చు. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఏం జరుగుతుంది? ఒక వింతైన ఉక్కిరి బిక్కిరి, ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది కదా. మీ లోపల ఒక అదృశ్య పోరాటం నిరంతరం నడుస్తుంది. మీరు కష్టపడుతున్నారు, మీ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. కానీ ప్రతిసారి చివరి క్షణంలో విజయం చేజారిపోతుంది, ఆట మారిపోతుంది. ఏదో ఒక నల్లటి నీడ మీ ప్రతి అడుగుపై బరువుగా పడుతున్నట్లు, మిమ్మల్ని కిందకు లాగుతున్నట్లు అనిపిస్తుంది. నేను పచ్చి నిజం చెప్పాలంటే కుంభరాశి వారు సహజంగానే చాలా తెలివైన వారు, అందరినీ నమ్మే గుణం ఉన్నవారు. అలాగే మీరు చాలా సహజంగానే చాలా మేధావులు, మంచితనం నిండిన వారు. అందరినీ త్వరగా నమ్మే గుణం కూడా మీలో ఉంది. కానీ ఎన్నాళ్ళు మీ మంచితనాన్ని చూసి లోకం మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసింది కదా, మోసం చేసింది కదా. ఆ బాధను, ఆ అవమానాన్ని గుండెల్లో దాచుకొని పైన చిరునవ్వు చిందిస్తూ బ్రతుకుతున్నారు. కానీ గుర్తుంచుకోండి, మీ సహనాన్ని పరీక్షించే రోజులు పోయాయి. మీ విలువ ఏమిటో, మీ సత్తా ఏమిటో ఈ సమాజానికి తెలిసే సమయం ఆసన్నమయ్యింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్న విషయం కాదు. మీ జాతకం గత 1 సంవత్సరం నుండి ఈ వింత ఆట ఆడుతుంది. మరియు ఈ రోజు గ్రహగతులు గమనిస్తే మీ రాశి అధిపతి అయిన శనిదేవుడు మిమ్మల్ని కఠినమైన పరీక్షకు గురి చేస్తున్నారు. గత ఏడాది కాలంగా క్రూర గ్రహమైన రాహు మీ ఆలోచనలపై ఒక నల్లటి తెర కప్పేశారు. అందుకే మీరు సంవత్సరాల ప్రారంభంలో ఈసారి ఎలాగైనా సాధించాలి అని అనుకున్న ఆ గొప్ప అడుగును కావాలని కూడా తీసుకెళ్లకపోయారు. రాహు మిమ్మల్ని దారి మళ్లించింది, మీ గ్రహణ శక్తిని మొద్దు మారేలా చేసింది. ఈ సంవత్సరం ఏదైనా సరే నా అదృష్టాన్ని మార్చుకోవాలని మీరు గట్టిగా ప్రమాణం చేశారు. కానీ ప్రతిసారి మీరు జారిపోయారు. శనిదేవుడు మీ కర్మలను లెక్క పెడుతున్నారు. ఈ పోరాటం, ఈ దుఃఖం, ఈ నిరాశ ఇక చాలా అయిపోయింది. మరియు గత కొన్ని రోజులుగా మీకు సరైన నిద్ర పట్టడం లేదు కదా. రాత్రిళ్ళు అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయి. కీళ్ల నొప్పులు, నడు నొప్పి లేదా కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇది రాహు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసి బలహీనపరచాలని చూస్తున్న ప్రయత్నం. మరియు ఈ రాబోయే 24 గంటల నుండి మీ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. ప్రతిరోజు ఉదయాన్ని కొద్దిసేపు ధ్యానం చేయండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు రాబోయే అదృష్టాన్ని అనుభవించగలుగుతారు. వినండి, విశ్వంలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది మరియు ఈ రోజు గ్రహాల గతి పూర్తిగా మారుతుంది. ఇంతవరకు మిమ్మల్ని బాధించి ఉంచిన ఆ గ్రహాలు ఇప్పుడు తమ స్థానాలను మారుస్తున్నాయి. కుజుడు, రాహు మరియు శని, ఈ 3 మహాబలవంతమైన గ్రహాలు ఇప్పుడు మీ కుంభరాశి జాతకంలో అలాంటి గొప్ప విప్లవాత్మక మార్పు చేయబోతున్నాయి. దీని వల్ల మీ జీవితం, మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ ప్రేమ, మీ కుటుంబం ప్రతిదీ మూలాల నుండి పూర్తిగా కదిలిపోతుంది. ఈ మాట విని భయపడ్డారా? కానీ అస్సలు భయపడకండి. ఇది భయపడవలసిన సమయం కూడా కాదు, నిద్ర నుండి మేల్కోవలసిన సమయం. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు పూర్తిగా విరిగిపోతున్నప్పుడు, ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు లోపల నుండి ఒక తెలియని దైవశక్తి మిమ్మల్ని పైకి లేపుతుంది. కేవలం శత్రువులే కాదు, మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు మీకు రావాల్సిన వాటాను లేదా లాభాలను నొక్కిపెట్టిన వారు ఇప్పుడు బయటపడతారు. మీ జీవిత భాగస్వామితో, అనగా భార్య కానీ భర్త కానీ ఉన్న చిన్నపాటి గొడవలు తొలగిపోతాయి. మరియు ఈ రాబోయే 24 గంటలలో బుధగ్రహ అనుగ్రహం వల్ల మీ మాటలో ఒక ఆకర్షణ వస్తుంది. ఎవరితోనైనా మాట్లాడి మీరు మీ పనులు సాధించుకునే శక్తి మీకు లభిస్తుంది. అది ఎందుకంటే స్నేహితులారా, దేవుడి ఇంట్లో ఆలస్యం కావచ్చు కానీ అన్యాయం అయితే జరగదు. చివరికి మీ పరీక్ష ఎప్పటి వరకు ఉంటుంది, ఏ గ్రహం మిమ్మల్ని ఎప్పటి వరకు ఏడిపిస్తుంది, ఇప్పుడు లెక్క సరిచేయబడుతుంది. మరియు ఈ రాబోయే 24 గంటలలో బుధగ్రహ ప్రభావంతో ఇప్పుడు అంతా ప్రశాంతమవుతుంది. మీ జాతకంలోని గ్రహాలు ఇప్పుడు బలవంతులు అవుతున్నారు. ఈ వెళ్లిపోతున్న సంవత్సరం మీకు జీవితంలో మీరు కల్లో కూడా ఊహించని అటువంటి అద్భుతమైన ఆనందాన్ని, విజయాలను ఇచ్చి వెళ్లబోతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద కానీ దాగి ఉంది. ఈ వీడియోను మీరు ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేసే సంవత్సరం చివరిలో రాబోయే ఆనందాల తుఫాను మీ చిరునామా అడగకుండానే వెళ్లిపోతుంది అని అర్థం చేసుకోండి. ఈ రోజు నక్షత్ర మండలిలో చంద్రుడు మరియు గురువు యొక్క శుభ దృష్టి మీ రాశిపై పడుతుంది. దీని వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి, అనగా నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సుఖశాంతులు నెలకొంటాయి. ఇంటికి అనుకోని అతిథులు వచ్చే అవకాశం ఉంటుంది. వారిని చిరునవ్వుతో ఆహ్వానించండి. అందుకే ఈ
సందేశాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఈ వీడియో ఒక లైక్ చేయండి మరియు నిజమైన భక్తితో శ్రద్ధతో కామెంట్ సెక్షన్ లో ఓం గం గణపతయే నమః, హర హర మహాదేవ, జై బజరంగబలి అని తప్పకుండా రాయండి. మరియు ఈ రాబోయే 24 గంటలలో విఘ్నేశ్వరుడికి మరియు హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. తద్వారా మహాదేవ్, గణపతి మరియు బజరంగబలి ముగ్గురు కలిసి మీ ఆనందాలన్నిటినీ మీ జోలిలో వేసి మీ జీవితంలోని అన్ని దుఃఖాలు కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తారు. ఇప్పుడు ఎదురయ్యే ప్రతి సవాలును మీరు ధైర్యంగా స్వీకరిస్తారు మరియు విజయం మీ ఇంటి గడపకు నడుచుకుంటూ వస్తుంది. మరి ఈ సత్యాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరియు మీరు నిజమైన దైవ భక్తులైతే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై భోలోనాథ్ అని, ఓం నమ శివాయ అని, హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తద్వారా భోలేనాథుడు మీపై కర్ణ కటాక్షాలు చూపుతారు. చూడండి, నేను మిమ్మల్ని ఏ విధంగానూ భయపెడుతున్నానని మాత్రం అనుకోకండి. లేదు, నేను మిమ్మల్ని రాబోయే కాలానికి సిద్ధం చేస్తున్నాను. మీకు ఇంతవరకు జరిగిన పోరాటం, మీరు ఎదుర్కొన్న మోసాలు, ఆర్థిక నష్టం అదంతా రాహు మరియు శని ప్రభావం కారణంగానే జరిగింది. రాహు మిమ్మల్ని తప్పుదారి పట్టించింది మరియు శనిదేవుడు మీకు పాఠాలు నేర్పించాడు. ఎవరు నిజంగా మీతో ఉన్నారు మరియు ఎవరు కేవలం మీ డబ్బును చూసి మీతో నటిస్తున్నారో మీకు తెలిసొచ్చింది. కానీ ఇప్పుడు ఏడవడం, బాధపడడం, కృంగిపోవడం అనే రోజులు ముగిశాయి. మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త ప్రారంభం వస్తుంది. ఒక అద్భుతమైన కాంతి మీపై ప్రసరిస్తుంది. మీ చుట్టూ ఆనందాలే ఆనందాలు ఉంటాయి. కానీ స్నేహితులారా, లక్ష్మీమాత అంత సులభంగా అయితే మన వద్దకైతే రాదు, వచ్చినా నిలబడదు. లక్ష్మి వచ్చినప్పుడు మనిషి గాని అహంకారిగా మారిపోతాడు, లేదా ఆ సంపదను నిర్వహించే విధానం తెలియక పొరపాటు చేస్తాడో అప్పుడైతే నష్టం జరుగుతుంది. మరి ఇదే ఆ అతిపెద్ద హెచ్చరిక. ఇక్కడ మీరు జారిపోయే అవకాశం ఉంటుంది. మీరు గాని జారిపోతే వచ్చిన లక్ష్మి మళ్లీ అలిగి వెళ్లిపోతుంది. రాహు ఏ వ్యక్తులను ఎక్కువగా వేధిస్తాడో మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఎవరైతే మనసులో పిసినారిగా ఉంటారో వారిని రాహు వేధిస్తాడు. చిన్న చిన్న విషయాలకు చాలా లోతుగా ఆలోచించి అవసరమైన చోట కూడా రూపాయి ఖర్చు చేయని వారిని రాహు ఇబ్బంది పెడతాడు. ఎవరైనా వస్తువు తీసుకోవాలంటే 1000 సార్లు ఆలోచిస్తారు, ఆపై తీసుకుంటారు. వారిని రాహు వదిలిపెట్టాడు. తమ పనిలో డబ్బు ఖర్చు కాకుండా రేపటికి వాయిదా వేస్తూ కాలక్షేపం చేస్తారు. వారిని కూడా రాహు మరింత వేధిస్తాడు. తమ వారిపై పైకి ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఇతరులపై మనసులో కపటం ఉంచుతారు. వారిని కూడా రాహు వేధిస్తారు. మీరు అలాంటి వారేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీలో ఎప్పుడైనా ఈ చెడ్డ గుణం వచ్చిందా? ముందు నేను బాగుండాలి, ఆ తరువాతే అందరూ అని. చూడండి, తన గురించి తాను ఆలోచించడం తప్పు కాదు. కానీ మరొకరి పొట్ట తన్ని, మరొకరి మనసు నొప్పించి లేదా ఎవరికైనా హాని కలిగించి మీ ఇల్లు నింపుకోవడం అనేది మహాపాపం. ఈ మాటను గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది మొదటి హెచ్చరిక, మొదటి సంకేతం. రాహు మీ మంచి సమయాన్ని ప్రతికూల ఫలితాల్లోకి మార్చే మొదటి పరిస్థితి ఇదే. కొన్నిసార్లు మనం షార్ట్ కట్ తీసుకోవాలని ఆలోచిస్తాం కదా, కానీ ఈ షార్ట్ కట్ మనల్ని గొప్పవారిని చేస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదు, మీ మనసులో అప్పుడు కూడా ఏదో తెలియని భయం అయితే ఉంటుంది కదా. ఈ షార్ట్ కట్ వల్ల మేలు జరుగుతుందని మీరు ఖచ్చితంగా చెప్పలేరు. మరియు ఇదే ఆ చెడు కర్మ. ఇది శనిదేవుడు పరీక్షల్లో మిమ్మల్ని విఫలం చేస్తుంది. శనిదేవుడికి ఒకటే కోరిక ఉంటుంది, మీరు నిజాయితీగా ముందుకు వెళ్ళాలి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే కోటీశ్వర్లు అవ్వండి, కానీ అది కేవలం నిజాయితీ మార్గంలోనే అవ్వండి. మీరు కష్టపడి మీ లక్ష్యాన్ని సాధించాలి, అంతే తప్ప షార్ట్ కట్ తో కాదు. షార్ట్ కట్ తో సాధించిన లక్ష్యం 2 రోజుల అతిథి మాత్రమే. కష్టపడి సాధించిన లక్ష్యం జీవితాంతం మీతోనే ఉంటుంది. వ్యాపారంలో కల్తీ చేసే, మోసం చేసే లేదా అన్యాయం చేసే వారికి ఇప్పుడు చెడ్డ రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రకృతి దీనికి ప్రతీకారం తీర్చుకుంటుంది. కొంచెం ఆగండి. సంబంధాల అద్దాన్ని మీరు ఒక్కసారి చూడవలసి ఉంటుంది. మీలో ఉన్న అహంకారం అనే గోడను పగలగొట్టాలి. నా మరో లోతైన మాటను కూడా వినండి. ఇది 2వ భావోద్వేగపు హెచ్చు తగ్గు. ఇక్కడ తరచుగా ప్రజలు పడిపోతుంటారు అనుకుందాం. మీకు చాలా డబ్బు వచ్చింది, మీ పని బాగా నడుస్తుంది. ఇప్పుడు 2వ పెద్ద హెచ్చరిక ఏమిటో వినండి. ఎవరైనా మీ వద్ద సహాయం అడగడానికి రావచ్చు. ఒక స్నేహితుడు, ఒక పొరుగువాడు, ఒక బంధువు, చివరకు రోడ్డుపై భిక్షాటం చేసే వ్యక్తి లేదా ఒక జంతువు కూడా కావచ్చు. కానీ మీరు మీ గర్వాన్ని చూపించకూడదు. ఎదుటివారు ఎంత పేదవారో మీరు అంత వినయంగా వారికి వంగి నమస్కరించి కలవండి.
ఎదుటివారు ఎంత నిస్సహాయులో అంత దీనంగా వారికి సహాయపడండి. ఎందుకంటే ఈ సమయంలో రాహు మరియు శని ఇద్దరు కలిసి మీ ప్రవర్తన పైన దృష్టి సారించి ఉన్నారు. మీరు ఒక నిస్సహాయుడికి మీ అధికారం చూపించినా, పేదవారిని తక్కువ చేసి మాట్లాడినా రాహు మరియు శని ఇద్దరు కలిసి మిమ్మల్ని ప్రశాంతంగా జీవించనివ్వరు. కొద్దిగా డబ్బు రాగానే బంధువులను తక్కువ అంచనా వేయడం ప్రారంభిస్తారు. వారితో మాట్లాడడానికి ఇష్టపడరు, వారితో కూర్చోవడానికి మొహమాట పడతారు, వారి ఇంటికి రాకపోకలు నచ్చవు, సంబంధాలను కూడా వదిలేస్తారు. మరియు స్నేహితులారా, ఇక్కడ మీ అహంకారం మీ మెడను పట్టుకొని మిమ్మల్ని పాతాళంలోకైతే తోసేస్తుంది. అహంకారి అయిన మనిషి ఎప్పుడు నిజమైన ఎదుగుదల సాధించలేడు. అతను కొన్ని రోజులు ముందుకు వెళ్తున్నట్లు సమాజానికి కనిపించవచ్చు, కానీ అంతరికంగా అతను దిగజారిపోతాడు. ఎవరి మనసులో తమ ధన సంపద గురించి గర్వం వస్తుందో ఆ మనిషి చివరికి పేదవాడిగానే మిగిలిపోతాడు. ఇది నా చేదు సత్యం. ఈ సత్యాన్ని చెప్పడం ఇప్పుడు తప్పనిసరి. దీని వల్ల మీరు తప్పుడు మార్గాన్ని ఎప్పటికీ ఎంచుకోకూడదని నా ఆశ. అందుకే ఎవరైనా మీ నుండి అధికార సహాయం అడిగినా, ఆసుపత్రిలో ఎవరికైనా రక్తం అవసరమైనా లేదా ఒక చిన్న సరైన సలహా అవసరమైనా మీరు మీ చేతులను వెనక్కి తీసుకోకూడదని గుర్తుంచుకోండి. మతపరమైన పనుల కోసం డబ్బు పెట్టడం కంటే ఒక పేద వ్యక్తికి ఆసుపత్రి ఖర్చుల కోసం సహాయం చేసినా, లేదా ఒక వృద్ధుడు ఆకలి తీరి ప్రశాంతంగా నిద్రించినా మీకు అలాంటి పుణ్యం అయితే లభిస్తుంది. అది రాబోయే కాలంలో మీకు అపారమైన విజయం ఇస్తుంది. రాహువు కేవలం తమ గురించి తాము ఆలోచించకుండా ఇతరుల మంచి గురించి ఆలోచించే వారి పట్ల చాలా సంతోషంగా ఉంటాడు. శనిదేవుడు తమ సొంత సమస్యల కంటే ముందు ఎదుటివారి కన్నీళ్లు తుడిచి నవ్వించడం గురించి ఆలోచించే వారి పట్ల ప్రసన్నంగా ఉంటాడు. ఎవరి మనసులో ఎప్పుడు కుట్ర ఉండదో, ఎవరి మనసులో మోసమనే భావన ఉండదో వారికి శనిదేవుడు కొండంత అండగా ఉంటాడు. మరియు ఇప్పుడు అతిపెద్ద సంకేతం ఏమిటి అంటే అహంకారం మరియు పిసినారితనం అనే మూలాలను మీరు తుడిచివేయాలి. చూడండి, మీ జీవితంలో మరొక అతిపెద్ద తప్పును ఇప్పుడు చేయబోతున్నాను. ఇది మీ అదృష్టాన్ని దురదృష్టంలోకి మారుస్తున్న మూడవ విపత్కర పరిస్థితి. దీని అత్యంత జాగ్రత్తగా వినండి. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు. ప్రతి పనిని రేపు చూద్దాంలే అని వాయిదా వేసే అలవాటు మరియు తప్పుడు నిర్ణయాలు తీసుకునే ధోరణి మిమ్మల్ని ప్రతిసారి వెనక్కి నెడుతుంది. సమయం ఒకసారి చేజారిపోతే మళ్లీ తిరిగి రాదు. సమయం ఎల్లప్పుడూ ఎందుకు గెలుస్తుందో మీకు తెలుసా? మరి స్నేహితులారా, ఇప్పుడు సమయం ఎలా చెప్తుంది. పగలైనా రాత్రైనా వర్షమైనా తుఫానైనా నేను మాత్రం ఆగకుండా ప్రతిక్షణం నడుస్తూనే ఉంటాను. అందుకే నేను గెలుస్తాను. నువ్వు కూడా నాతో పాటు నడవడం ప్రారంభిస్తే నువ్వు కూడా నాలాగే జీవితంలో ఎప్పటికీ ఓడిపోవు. మీరు ఇప్పుడు ఈ క్షణం నుండైనా సమయం యొక్క విలువను అర్థం చేసుకోవాలి. కాలక్షేపం ముచ్చట్ల కోసం మీరు వృధా చేసే సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం ఉపయోగించడం నేర్చుకోండి. వీటన్నిటికీ మించి మీ రెండవ పెద్ద తప్పు ఏమిటి అంటే మీరు మిమ్మల్ని అందరికంటే బలహీనంగా భావిస్తున్నారు. ఆ వ్యక్తికి పెద్ద ఉంది, నేను అతనికి సమానం కాదు అని మీకు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మనిషి డబ్బుతో గొప్పవాడు కాదు, ప్రవర్తనతో గొప్పవాడవుతాడు. ఇవాళ నా దగ్గర ఉన్నది రేపు నీ దగ్గరికి వస్తుంది. మీ సంస్కారాలను ఎవరు లాక్కోలేరు. మరియు ఇతరుల గురించి చెడు మాట్లాడేవారు ఎదుటి వారి అభివృద్ధిని చూసి అసూయతో రగిలిపోతాడు. అలాంటి వ్యక్తులు వెళ్లిపోయినప్పుడు ఎవరు బాధపడరు. కానీ ఎవరైతే అందరినీ గౌరవిస్తారో అతను కష్టంలో ఉన్న ప్రపంచమంతా అతని కోసం ప్రార్థిస్తుంది. మీ హృదయాన్ని ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మనసు మలినమవుతుందో అప్పుడే అతని నిజమైన పతనం మొదలవుతుంది. అందుకే మీ మనసును, మీ ఆత్మని ఎప్పుడు చెడిపోనివ్వకండి. గౌరవం లభించేది మీ మంచి ఆలోచన వల్ల మాత్రమే. ఈ మూడు విషయాలు సరిగ్గా ఉన్నప్పుడు డబ్బు దానంతట అదే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ప్రారంభిస్తుంది. మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. మరి మూడవ పెద్ద సంకేతం సమయం వృధా చేయడం మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే సంఖ్యలను తెంచుకోండి. కానీ ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారు అంటే మీరు ఆ కష్టకాలం నుండి విముక్తి పొందడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఇప్పుడు నేను మీకు మూడు ముఖ్యమైన పనులు చెప్పబోతున్నాను. మొదటిది అప్పుల నుండి శాశ్వతంగా విముక్తి. రాహు మిమ్మల్ని అప్పుల్లోకి నెట్టేస్తాడు. అప్పుల్లో చిక్కుకున్న మనిషి రాత్రి ప్రశాంతంగా పడుకోలేడు. ప్రతి నెల చివర్లో వాయిదా ఎక్కడ నుండి తేవాలి అనే చింత ఉంటుంది. మీకు అత్యవసరం అయితేనే అప్పు తీసుకోండి. అనవసరమైన విలాసాల కోసం ఎప్పుడు అప్పులు చేయకండి. ఇది నా విన్నపం. అప్పులకు ఎంత దూరంగా ఉంటే జీవితం అంత ఆనందంగా ఉంటుంది. కేవలం లోకానికి చూపించుకోవడానికి వస్తువులు కొనకండి. ప్రదర్శన కోసం అప్పుల వలలో చిక్కుకుంటే అది మిమ్మల్ని సామాజికంగా దెబ్బతీస్తుంది. మరియు రెండవ విషయం ఏమిటంటే కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడం. కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఎవరి కుటుంబం అయితే కలిసి ఉండదో
వారు లోపల నుండి బలహీనపడతారు. ఇంట్లో రోజువారీ గొడవలు ఉంటే మీ మనసు అశాంతిగా ఉంటుంది. ఒక వ్యక్తి రాత్రింబవలు కష్టపడి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారికి కావాల్సింది ప్రేమ, ఆప్యాయత మాత్రమే. ఒకరికొకరు మద్దతుగా ఉండడమే. కుటుంబాన్ని కలుపుకుంటూ ముందుకు నడవండి. మీ కుటుంబం సంతోషంగా ఉంటే మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది. మీరు 100 రెట్లు ఎక్కువ కష్టపడతారు. కుటుంబం ఒకటిగా ఉంటే పితృదేవతలు ఎల్లప్పుడూ మీ పట్ల ప్రసన్నులై ఉంటారు. ఎంతటి కష్ట సమయం వచ్చినా ఆ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. మరి 3వ విషయం, మీపై మీకు నమ్మకం ఉండడం. మీరు సాధించిన ప్రతిదీ మీ సొంత శక్తితో సాధించారు. మిమ్మల్ని ఆపడానికి 10 మంది తయారవుతారు. కానీ మీరు చేస్తున్నది సరైనదని మీకు అనిపిస్తే, మీపై మీకు నమ్మకం ఉంటే ఊరికే నలుగురి మాటలు విని మీ నిర్ణయాలు మార్చుకోకండి. మీరు మీ పనిని మీ ఆలోచన ప్రకారం చేయాలి. తప్పుడు సలహాలు ఇచ్చే వారితో జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులను, స్త్రీలను గౌరవించే చోట అదృష్టం ఎప్పుడు ఉంటుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ రాబోయే 24 గంటలలో ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. పాత బాకీ వసూళ్లు అవ్వడం లేదా పూర్వీకుల ఆస్తి మీకు దక్కడం జరగవచ్చు. కానీ ధనాన్ని షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్ లో అస్సలు పెట్టకండి. రాహు మీకు ఆశ చూపించి మోసం చేయాలని చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఉండండి. మరియు విద్యార్థులు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు చదువుపై దృష్టి పెట్టలేక ఇబ్బంది పడుతున్నారు. రాహు మీ ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాడు. మరియు ఈ రోజు గణపతికి 21 గరిక పోచకలను సమర్పించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ మెదడు చురుకుగా పనిచేసి మీరు విజయం సాధిస్తారు. మరి స్నేహితులారా, ఈ రోజు బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరిక సమర్పించండి. అలాగే శనిదేవుడి అనుగ్రహం కోసం పేదలకు అన్నదానం చేయండి. రావి చెట్టు వద్ద ఆవు నూనె దీపం వెలిగించి ఓం ప్రం ప్రిం ప్రౌ సం శనచ్చర్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఈ బుధవారం నాడు పచ్చని పెసరపప్పును పేదలకు దానం చేయండి. పక్షులకు గింజలు వేయండి. ఇది బుధగ్రహాన్ని శాంతింపజేసి వ్యాపారంలో లాభాలు తెస్తుంది. శనిదేవుడి ఆశీస్సుల కోసం నువ్వుల నూనెతో చేసిన ఆహారాన్ని ఒక అనాథకు పెట్టండి. ఇది మీ జీవితంలో దుఃఖాలను తరిమివేస్తుంది. డబ్బు వచ్చినప్పుడు అది ఎక్కడ ఖర్చు అవుతుందో అని అతిగా ఆలోచించకండి. పరిస్థితిని సృష్టించేవాడు ఆ దేవుడే. హనుమాన్ చాలీసా పఠించడం ఎప్పుడు ఆపకండి. డబ్బు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేయండి. మీపై మీకు విశ్వాసం ఉంచండి. అప్పుడే రాహు మిమ్మల్ని బలవంతులుగా చూడడానికి అనుమతిస్తాడు. మీరు మీ కోరికను అణిచివేసుకుంటూ పిసినారిగా ఉంటే రాహు ఎప్పుడు కరుణించడు. మరియు మరో శుభవార్త, విజయం అనే బంగారు కిరీటం మీ తలపై త్వరలో అలంకరించబోతుంది. మీ పేరు మారుమ్రోగుతుంది. మరియు ఈ రాబోయే 24 గంటలలో గ్రహాల స్థితులు అలా ఉన్నాయి. ఇంతకాలం మిమ్మల్ని వేధించిన శని మరియు రాహులు ఇప్పుడు మీ జీవితాన్ని స్వర్గం అందంగా మార్చబోతున్నారు. కేవలం నిజాయితీగా ఉండండి. పని ఎప్పుడు సగం మనసుతో చేయకండి. పూర్తి ఏకాగ్రతతో చేయండి. కేవలం ఏదో ఒకటి చేస్తున్నాం కదా అని కాకుండా విజయం సాధించాలని పట్టుదలతో పనిచేయండి. ఎప్పుడైతే ఈ ఆలోచన మీలో స్థిరపడుతుందో అప్పుడే శని మరియు రాహు మీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తారు. మరియు ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పండి అరహర మహాదేవ్ అని. మరియు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఈ ప్రపంచంలో చీకటి ఎంత దట్టంగా ఉంటే నక్షత్రాలు అంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. మీ జీవితంలో కూడా ఇప్పుడు ఉన్న ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ అవమానాలు ఇవన్నీ రేపు మీరు సాధించబోయే మహా విజయానికి కేవలం పునాది రాళ్లు మాత్రమే. గుర్తుంచుకోండి, వజ్రం ఎంత ఎక్కువగా రాపిడికి గురైతే అంత ఎక్కువగా మెరుస్తుంది. బంగారం ఎంత ఎక్కువగా నిప్పుల్లో కాలుతుందో అంత పవిత్రంగా మారుతుంది. మీ జీవితంలో ఎదురైన ఈ శనిదేవుడి పరీక్షలు కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని అజేయమైన శక్తిగా తీర్చిదిద్దడానికి. చాలా మంది మిమ్మల్ని విమర్శించి ఉండవచ్చు, మీ శక్తిని తక్కువ అంచనా వేసి ఉండవచ్చు, నీ వల్ల ఏమవుతుంది అని వెక్కిరించి ఉండవచ్చు. కానీ వారెవరికి తెలియదు మీ వెనక విశ్వాసాన్ని నడిపే ఆ శనిదేవుడు ఉన్నాడని. మీరు ఎంచుకున్న మార్గం సత్యమైతే, మీ మనసులో కపటం లేకపోతే, అన్యాయం జరిగినప్పుడు కూడా మీరు మౌనంగా భరించిన ప్రతి క్షణానికి లెక్క రాయబడుతుంది. ఆ లెక్కను సరిచేసే రోజే ఈ రోజు. లేవండి, మీలోని నిరాశను వదిలేయండి. గతాన్ని తలుచుకొని కన్నీరు కార్చడం వల్ల భవిష్యత్తు మారదు. కానీ ఈ క్షణం మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది. మీపై మీకు నమ్మకం ఉన్నంత వరకు ఏ రాహువు, ఏ శత్రువు మిమ్మల్ని ఆపలేరు. మీరు ఒక అడుగు ధైర్యంగా ముందుకు వెయ్యండి. ఆ భోలేనాథుడు మీకు 10 అడుగులు అండగా నిలుస్తారు. ఈ గెలుపు మీదే, ఈ కాలం మీదే. మరి స్నేహితులారా, ఈ కీలకమైన ఈ రోజు మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి మీరు పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే, మీరు ధరించే దుస్తులు మీ చుట్టూ ఉండే శక్తిని ప్రభావితం చేస్తాయి. బుధవారం రోజున కుంభరాశి వారు ఈ రంగును ధరించండి. ముందుగా ఈ రోజున మీరు ధరించవలసిన రంగుల గురించి తెలుసుకుందాం. ఈ రోజు ముదురు నీలం. ఇది మీ రాశి అధిపతి శనిదేవుడికి అత్యంత
అత్యంత ప్రీతికరమైన రంగు. ఇది మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది, మీలో ఉన్న ఆందోళనను తగ్గించి నిర్ణయాలు సరిగ్గా తీసుకునేలా చేస్తుంది. ఆకుపచ్చ బుధవారం బుధగ్రహానికి చిహ్నం. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల వ్యాపారంలో లాభాలు రావడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం జరుగుతాయి. ముఖ్యమైన చర్చలకు వెళ్లేటప్పుడు ఒక ఆకుపచ్చని రుమాలు జేబులో ఉంచుకోండి. ఈ రోజు తెలుపు లేదా ముదురు ఎరుపు రంగును మరియు ముదురు పసుపు రంగును సాధ్యమైనంత వరకు నివారించండి. ఇవి మీలో చంచలత్వాన్ని పెంచే అవకాశం ఉంటుంది. మరియు సమయం అందరికీ ఒకేలా ఉన్న గ్రహాల ప్రభావం వల్ల కొన్ని గడియలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరియు ఈ రోజు ఉదయం 4:30 నుండి 5:30 ఈ సమయంలో లేచి మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. ఆ రోజంతా మీకు రక్ష కవచంలా ఉంటుంది. మరియు అమృత గడియ ఉదయం 8:45 నుండి 10:15 వరకు. ఏదైనా కొత్త ఒప్పందంపై సంతకం చేయాలన్నా, బ్యాంకు పనులు ఉన్నా లేదా ఎవరినైనా మొదటిసారి కలవాలన్నా ఈ సమయం చాలా అనుకూలం. మరియు విజయ ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి 1 గంట వరకు. కోర్టు కేసులు, వివాదాలు లేదా ఆగిపోయిన పనులను మళ్లీ మొదలు పెట్టడానికి ఇది అద్భుతమైన సమయం. మరియు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం రాహుకాలం. మధ్యాహ్నం 12 నుండి 1:30 మధ్య. ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు. రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు, చర్చలు చేయకండి, అప్పులు ఇవ్వకండి. స్నేహితులారా, ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట, ప్రతి పరిహారం మీ మేలు కోసమే. విశ్వాసంతో పాటించండి, అద్భుతాలు మీ కళ్ల ముందే జరుగుతాయి. మీరు రాసిన ప్రతి ఓం నమః శివాయ కామెంట్ మీ జీవితంలో ఒక సానుకూల మార్పును శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాను. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.